ఈరోజు పత్రికా సమావేశం, మీడియా సమావేశం పెట్టడానికి కారణం పాలమూరులో జరుగుతున్న ఎన్నో అవకతవకల మీద జరపాల్సి ఉంది. దానిలో అతి ముఖ్యంగా ఈ చికెన్ వేస్టేజ్ ఏదైతే మొదటి కౌన్సిల్లో నేను మాట్లాడడం జరిగిందో, ఈ చికెన్ వేస్టేజ్ తీసుకెళ్ళి ఒక పెద్ద ముఠా ఏర్పడి ఈ చికెన్ వేస్టేజ్ని గద్వాల తదితర ప్రాంతాల్లో అమ్ముకుంటున్నారు. ఆ చికెన్ వేస్టేజ్తో పెరిగిన చేపల్ని మళ్ళీ పాలమూరు పట్టణానికి తీసుకొస్తున్నారు. ఆ చేపలు శ్రేష్టమైన అని చెప్పేసి పాలమూరు ప్రజలు ఎంతో ఇష్టంగా కొనుక్కొని తిని ఎన్నో రకాల జబ్బులకు గురవుతున్నారు. దానిలో క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలకు గురవుతున్నారు. ఈ సబ్జెక్ట్ గురించి మొట్టమొదటి కౌన్సిల్లో నేను మాట్లాడడం జరిగింది. కౌన్సిల్ జరిగింది మార్చిలో. తర్వాత కొంచెం లేట్ అయినా టెండర్ ప్రక్రియ స్టార్ట్ అయింది. టెండర్ ఈ మంత్ 5th రోజు టెండర్ ప్రక్రియ పూర్తి చేసారు. మరి ఆ పత్రికా ప్రకటనలో మరి చిన్నగా ఇవ్వడం వలనో, మరి పబ్లిక్లో ఎక్కువ అవేర్నెస్ కలిగించకపోవడం వలనో టెండర్లో పాల్గొన్న వ్యక్తులు కేవలం 3. సరే, ఆ 3 వ్యక్తులు ఒక వ్యక్తికి 25,40,000 పైసలకు టెండర్లో పాల్గొని టెండర్ దక్కించుకోవడం జరిగింది. ఎప్పుడు 5 తారీఖు రోజు. దానిగాను అతను 6 తారీఖు రోజు 6 తారీఖు రోజు సగం అమౌంట్, ఒక 25-30% అమౌంట్ 12 లక్షల పైన కట్టిండని చెప్పేసి చెప్తున్నాడు. కట్టిన తర్వాత ఇతను చికెన్ సెంటర్లోకి వెళ్ళి చికెన్ వేస్టేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు షాప్ వాళ్ళు ఇతనికి వేస్టేజ్ ఇవ్వట్లేదట. సేమ్ మళ్ళీ ఎవరైతే ముఠా ఉన్నారో వాళ్ళు వెళ్ళేసి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళి మళ్ళీ సేమ్ పాత పద్ధతి ప్రకారమే మళ్ళీ వాళ్ళు తీసుకుపోయి పలానా మక్కల దగ్గర ముష్టి చెరువు ఇక్కడ అదో ప్రాంతం ఉంది, అక్కడ అమ్ముకోవడము, లేకపోతే గద్వాలు అమ్ముకోవడము, ఈ ఎక్కడెక్కడ చేపల చెరువులు ఉన్నాయి అక్కడ అమ్ముకోవడం, వీళ్ళకి లింక్స్ ఎక్కడెక్కడో ఉన్నట్టున్నాయి, అమ్మేసుకుంటున్నాం. తద్వారా మున్సిపాలిటీకి ఒక విధంగా పెద్ద ఎత్తున లాస్, టెండర్లో పాల్గొన్న వ్యక్తికి లాస్ పక్కకు పెడితే ప్రజల ఆరోగ్యాలతో చిలగాటం ఇది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సహించాం, మా పార్టీ తరపుకి మేము సహించాం. మీరు రోడ్లు వేయకపోయినా కొద్ది వరకు మేనేజ్ చేయగలుగుతాం. మనుషులకు కావాల్సిన మినిమం మౌలిక సదుపాయాలు లేకపోయినా ఒక విధంగా ఓర్చుకోగలుగుతాం. మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ ఏదైతే చికెన్ వేస్టేజ్ సబ్జెక్ట్ ఉందో, ఈ చికెన్ వేస్టేజ్ ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో మేము యాక్సెప్ట్ చేయం. ఇది ఏదైనా పద్ధతి ప్రకారం టెండర్లో పాల్గొన్న వ్యక్తులు వాళ్ళకే ఆ చికెన్ వేస్టేజ్ షాప్ వాళ్ళు ఇవ్వాలి. వీళ్ళే తీసుకెళ్ళేసి ఎవరికైతే ఏ కంపెనీకి అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ కంపెనీకే చెందాలి. ఎవరైతే టెండర్లో పాల్గొని అతను కూడా ఈ చికెన్ వేస్టేజ్ తీసుకెళ్ళి మళ్ళీ వీడు కూడా వీళ్ళకి అమ్ముకుంటే మాత్రం అది సహించే ప్రసక్తే లేదు. మీరు వెరిఫై చేయాలా, ఇది పలానా కంపెనీకి పోతుందా లేదా చూడాలా. మంత్లీ ఒకసారి మీరు కంపెనీలతో టైప్ అయి మాట్లాడుకొని ఇది వస్తుందా లేదా, ఇంత వేస్టేజ్ ఇడికి వెళ్తుంది మీకు వస్తుందా లేదా అనే దాని గురించి సేకరించాలి. అలా రాకుండా ఏదో కళ్ళు మూసుకొని మీరు ఇలాగే నడుస్తుంది కదా నడవని అంటే మాత్రం భారతీయ జనతా పార్టీకి గెలిచిన 8 మంది కార్పొరేటర్లు చాలా భారీగా, చాలా పెద్ద ఎత్తున దీని మీద పోరాటం చేస్తాం. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం కంటే మించిందేం లేదు. మనం ఏం చేయకపోయినా పర్వాలేదు, జనాలు వాళ్ళ బతుకులు ఏదో బతుకుతారు. మీరు చేయకపోయినా అందరిలా వీళ్ళు కూడా చేయకపోవచ్చు అని ఒక 5 సంవత్సరాలు అనుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళు ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళకి మీకు ఓటేసి గెలిపించవచ్చు. అది సబ్జెక్ట్ పక్కకు పెడితే వాళ్ళ ఆరోగ్యాలను ఎదగొడతాం మేమంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు 8 మంది గెలిచినా మిగతా అందరికీ 8 మంది మేము పెద్ద సవాల్ లాగుంటాం. గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ఈ విషయం తెలియకపోవచ్చు, ఒకవేళ తెలుసుంటే ఇంతదాకా రాదు. నేను ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే, గత 4 రోజులకి వెళ్ళి ఎవరైతే టెండర్లో పాల్గొన్న వ్యక్తి ఉన్నాడో, పేరు అతన్ని ఇనాయత్ అలీ, ఎవరైతే ఇనాయత్ అలీ పాల్గొన్నాడో అతను షాప్లోకి వెళ్తున్నాడంట వేస్టేజ్ కలెక్ట్ చేసుకోవడానికి. షాప్ వాళ్ళు ఇవ్వట్లేదు. సరే, వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ టెండర్కి సంబంధం లేని వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు, వాళ్ళు వెళ్ళంగానే అందరు వేస్తున్నారట.
ప్రైవేట్ వెహికల్స్లో వేస్తున్నారు. ఆ వెహికల్స్ని ఇతను పట్టుకున్నాడట. పట్టుకొని 100కి డయల్ చేసి పోలీసు వాళ్ళని పిలిపించాడట. పోలీసు వాళ్ళు వచ్చి ఆ బండ్లను సీజ్ చేసేసి మున్సిపాలిటీ ఆవరణలో పెట్టేసారట. 8-9 ప్రాంతాల్లో ఈ పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి మున్సిపాలిటీ ఆవరణలో పెట్టేస్తే 9 నుంచి 9:30 ప్రాంతాల్లో మళ్ళీ ఆ బండ్లు మళ్ళీ యథావిధంగా ఏం పని చేయాలో ఆ పనికి వెళ్ళిపోతున్నాయట. ఏంది ఇది? 1 రోజు 2 రోజులు 3 రోజులు, నిన్న రాత్రి కూడా పెట్టిండట, పొద్దున లేవు. ఎక్కడికి వెళ్ళినాయని చెప్పేసి కమిషనర్ గారికి ఫోన్ చేసా ఇంతకుముందు. మరి సారు మీటింగ్లు ఉన్నాడా లేకపోతే ఏడున్నాడా తెలియదు, ఫోన్ ఎత్తలేదు. శానిటైజర్ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసినాం. నిజమా సార్ అంటే ఆయన పలు రకాల వ్యక్తులు పలు రకాల నాయకులు ఒత్తిడికి చేస్తున్నారనే లెక్కన ఆయన చెప్పిండు, నాకు పరోక్షంగా చెప్పిండు. ఇప్పుడు ఆయన ఒక ఎంప్లాయీ. ఇప్పుడు ఎవరో ఫోన్ చేస్తే వాళ్ళకి మీరు అటెండ్ చేస్తారు, లీగల్గా ఎట్లా ఉండాలో అట్లా చేయాలి కదా. పోలీసు వాళ్ళు వచ్చి బండి ఆపేసి పోలీసు వాళ్ళు సీజ్ చేసి మున్సిపాలిటీ ఆవరణ పెట్టినప్పుడు మీరు ఎవరు మళ్ళీ తిరిగి బండి వేయడానికి? దాని మీద చర్య తీసుకోవాలి కదా. న్యాయపరంగా చర్య తీసుకున్న తర్వాతనే బండిని రిలీజ్ చేయాలి. అట్లా రిలీజ్ చేయకుండా ఎవరో ఫోన్ చేస్తే ఎవరో ఎందుకు వదిలేయాలి బండిని? ఎక్కడ పోతున్నాం మనం? ఇది మరి ఎమ్మెల్యే గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా మాకైతే తెలియదు. 99% తెలియక జరిగిందనే నేను అనుకుంటున్నా. తెలిసి జరిగితే అలా జరగదు. రెండవది, ఏదైతే ఈ చికెన్ వేస్టేజ్ టెండర్లో పాల్గొన్న వ్యక్తి ఉన్నాడో వాళ్ళు ముగ్గురే ఎలా పాల్గొంటారు? పక్కన జడ్చల్లా మనకంటే చిన్న ప్రాంతము 35-40 లక్షల పైసలకు టెండర్లో పాల్గొంటే మన పాలమూరులో ఇంత పెద్ద పాలమూరులో 25 లక్షలకు ఎట్లా పోతుంది? దీనిలో ఏమైనా గూల్ పుటాని ఉందా? ఏమైనా గూల్ పుటాని ఉంటే చెప్పండి. ఈ చిన్న చికెన్ వేస్టేజ్ అనుకుంటా కానీ దీంట్లో ఇన్ని అక్రమాలు జరుగుతాయని జనాలకు తెలియదు, మాకు తెలియదు. దీని గురించి ఒకటి తెలుసుకుంటా పోతే పెద్ద సముద్రం ఉంది. దీనిలో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు మాకు వచ్చిన సమాచారం. మరి ఇది నిజమా అబద్ధమా ఏంది ఇది అనేది సంబంధించిన అధికారులు తేటతెల్లం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తే చికెన్ వేస్టేజ్ అనేది ఒక చిన్న సబ్జెక్ట్. అది దీనిలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారట. ఈ కొన్ని రోజులు అయితే దీని గురించి తలకాయల వల్ల కొట్టుకునే పరిస్థితి ఉంది. నేను తెలుసుకున్న దాని ప్రకారము పెద్ద మనుషులు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. దీనిలో జరిగే ఘోరాలు ఇంకా ముందు ఎన్నో ఘోరాలు జరుగుతాయనే కాన్సెప్ట్ ఉన్నది ఇప్పుడు పాలమూరు జిల్లా, పాలమూరు టౌన్. దీనికి అందరి ఆపాలంటే మున్సిపల్ కమిషనర్ గారు మళ్ళీ ఒకసారి ఆలోచన చేసేసి ఈ టెండర్ ప్రక్రియ కరెక్ట్ జరిగిందా లేదా, ఒకటి పక్కల 35 లక్షల పైచికులకు ఎలా పోతుంది, మన దగ్గర 25 లక్షలు ఎలా పోతుంది? మీరు ఈ టెండర్ జరిగే ప్రక్రియను పబ్లిక్ పరంగా గట్టిగా మీరు పబ్లిసిటీ చేసిరా లేదా? లేకపోతే మామూలుగా పెద్ద కంపెనీలు పెద్ద టెండర్లు ఏదో పెద్ద పేపర్లో చిన్నగా కనిపించినట్టు చిన్న అక్షరాలతో ఒకటి వేసేస్తారు నామకే వాస్తే. ఆ విధంగా ఏమైనా జరిగిందా అది మాకు తెలియాలి. లేకపోతే ఈ సబ్జెక్ట్ మీద ఈ సబ్జెక్టే కాదు చాలా సబ్జెక్టుల మీద మాట్లాడాల్సి వస్తుంది. పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్లో మొట్టమొదటిసారిగా ఎన్నికైన మేము మొట్టమొదటిసారి